రెంట్ ట్రాక్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. వాళ్ళ డేటా ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? వీళ్ళన్నీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. డేటా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ నుంచి. అక్కడ ఎంత సేల్ అయిందో అక్కడి నుంచే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, అక్కడి నుంచే ఇస్తున్నారు. సో వాళ్ళు పెద్ద చేసింది ఏం లేదు. ఓకే, మమ్మల్ని మీరు నమ్మని అంటున్నారు, నేను దొంగతనం చేస్తున్నా అంటున్నారు. నాకు అవసరం లేదండి, నేను క్లియర్గా ఉన్నాను. మీరు పెట్టుకోండి, మరి మీరు పెట్టుకోండి, మేము వద్దంటున్నాము. మేము రెడీ అన్నీ ఒప్పుకుంటామండి సార్. గవర్నమెంట్ ప్లాట్ఫామ్ చేసి రెడీగా పెట్టింది. ఇదే చేంబర్ నుంచి నేను ఎన్నో లెటర్లు పంపాను. అక్కడ చేంబర్ నుంచి దామోదర్ ప్రసాద్ గారు ఎన్నో లెటర్లు పంపారు సేయింగ్ దట్ ఇంప్లిమెంట్ ఆన్లైన్ సిస్టమ్ అని. మరి ఎందుకు చేయలేదు సార్? రాత్రి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి టికెట్ రేట్లు తెచ్చుకుంటారు వాళ్ళే, ఇది తెచ్చుకోలేరా సార్? ఇలాంటి కుంటి సాకులు ఆల్రెడీ చాలా విని విసుగెత్తి బోర్ కొట్టి ఇక బ్రతుకు తెరువు లేక ఈ సిచ్యువేషన్కి వచ్చాం. ఇది ఆల్రెడీ విన్నాం. రెంట్ ట్రాక్ అనేది ఈ పేరిట 3 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఆన్లైన్ చేయండి అంటే ఒక మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చినోన్ని ఇంకా మంచిగా డ్రెస్ వేసుకోలేదు ఎందుకు అన్నట్టున్నది. ఇది వీఆర్ ఆన్లైన్ టుడే 80-90%, 95% ఇది ఆన్లైన్. ఒక్కసారి బుక్ మై షో అని అడిగితే ఒక డిస్ట్రిబ్యూటర్ బుక్ మై షో అని అడిగితే నాకు ఈ డేటా ఇవ్వండి, మన తెలుగు చేంబర్ ద్వారా తెలంగాణ చేంబర్ ద్వారా ఇవ్వండి అంటే బుక్ మై షో ఒకటి ఇవ్వడా? ఒక 5 సెకండ్లలో ఇస్తాడండి దిస్ డిస్ట్రిబ్యూటర్. ఎంసీ మెయింటెనెన్స్ ఛార్జెస్ గవర్నమెంట్ 1990లో 80sలో ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన పద్ధతి. బేసికలీ థియేటర్స్ మినిమం మెయింటెనెన్స్ ఉండాలి అనేసి ఉంటుంది, రైట్? అది చాలా దయనీయంగా ఉంది. బేసికలీ ₹5, పక్క రాష్ట్రాల్లో ₹25, ₹18 ఉన్నాయి. మహారాష్ట్రలో ₹15. అయితే ఇన్నార్బిట్ మాల్లో పిఎక్స్ఎల్ స్క్రీన్ ఒకటి తీసుకున్నారు. ఒకటి మొత్తం ఇది రిక్లైనర్ ఆడియో ఉంది, ఇంకోది ఆడియో ఉంది. ఈ 3 ఆడియోలకు ₹25 ఇచ్చింది గవర్నమెంట్. అండ్ హోల్ మొత్తంగా ₹25 సార్. వెరీ గుడ్. హోల్ మొత్తంగా చూస్తే ఇది నిజంగా కొలమానం అసలు మెజర్మెంట్ చేద్దామా ఈ టాపిక్కి, లేకపోతే ఓన్లీ డైవర్షన్ టాపిక్కా? యాక్చువల్లీ డైవర్షన్ టాపిక్కే. ఆల్మోస్ట్ 90 మందికి అందరికీ తెలుసు ఇది మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు ఒక షాప్కి పోతామండి, డబ్బులు ఇచ్చి సామాన్ తెచ్చుకుంటాము. వీళ్ళు ఓన్లీ అంటే నేను వీళ్ళు వాళ్ళని కాదు, ఓన్లీ డైవర్షన్ టాపిక్స్ మాట్లాడుతున్నాము, కాలయాపన చేస్తున్నాము. ఇది చూసి మేము సర్వైవ్ అవ్వలేకపోతున్నాం బ్రదర్, అదే అడుగుతున్నాము. వాళ్ళు కూడా అన్నారు కదా మరి ప్రొడ్యూసర్స్ మాకు కూడా బాగా లాస్ అయిపోతుందని, వాళ్ళని కూడా ఇచ్చేసుకోమని మరి దట్ ఈస్ నాట్ ద రైట్ వే అన్న. కొత్తగా వచ్చారు. మీకు ఇంతకు ముందు చెప్పిన 1995 వచ్చినాం సినిమా ఇండస్ట్రీలో. 35 years అయిపోయింది. మేము అందరం, ఈయన కానీ నేను కానీ ఈయన కానీ ఇంకా ఉన్న అందరూ 35 years అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. అది ఒక జవాబు అయితే సార్, అదొక జవాబు అయితే ఇంకో జవాబు, మేము చనిపోయే ముందు కొన్ని మరమ్మతులు చేసుకొని బతుకుదామని ఆశిస్తున్నాము. దానికి మీరు ఎందుకు అలౌ చేయరు? అంటే మీరు నష్టాల్లో ఉన్నారు అనేసి అంటే చెప్పొద్దా? వీఆర్ టెల్లింగ్ ఎందుకు నష్టాల్లో ఉన్నామండి. మేమన్నా మార్స్లో జూపిటర్లో ఉన్న విషయాలు చెప్తున్నామా? మన తోటి మల్టీప్లెక్స్లో ఇచ్చే పర్సంటేజ్ అడుగుతున్నాము, పక్క రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్కి ఇచ్చే పర్సంటేజ్ అడుగుతున్నాం. వీ హ్యావ్ నాట్ క్రియేటెడ్ సంథింగ్ న్యూ దట్ మీరు ఇంత బంద్ చేసుకోండి అనడం అయితే వెరీ బ్యాడ్. ఇప్పుడు 15th ఒక మీటింగ్ జరుగుతుంది, రేపు మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అంతా చర్చించుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎందుకని అంటే ఇదంతా కూడా ఈగో ప్రాబ్లమ్స్ లాగే కనబడుతుంది. అంటే మీరు వాళ్ళు అనడం తప్పు ఎవరి మీద మాట్లాడలేదు సార్. ప్లీజ్, ఎవరిని తప్పు పట్టలేదు, పర్సనల్లీ ఎవరిని తీసుకోలేదు. మేము ఓన్లీ ఇప్పటికి కూడా రిక్వెస్టే చేస్తున్నాము, ప్లీజ్ అని రిక్వెస్టే చేస్తున్నాం. కానీ ఎప్పుడు మేము బంద్ చేస్తాము, మేము ఇయ్యము అని ఎప్పుడు అనలే. మాకు ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తారో వాళ్ళ సినిమాని ఆడతాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. అబ్సల్యూట్లీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాము. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న పెద్ద సినిమాలు ఉన్నాయి, వాటికి మేము బడ్జెట్స్ ఇవన్నీ ఒక వేలో ఉన్నాం కాబట్టి ఆ సినిమాలు అయిపోయిన తర్వాత మనం వీటి గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఇది కూడా మనకు